ఇప్పుడు వెళ్ళిన వ్యక్తి మందు తాగేసి వెళ్తున్నాడు. చూసా ప్రమాదం అంటే అప్పుడు తెలియదు. నాకైతే ఇంటికి వెళ్ళే వరకు కూడా ఎందుకు ఇలాగైపోతున్నారని బాధపడుతూనే ఉన్నాను. క్షేమంగా వెళ్ళాలి, ఎందుకంటే ఇంటి దగ్గర భార్య పిల్లలు అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకు నేను ఎవరి మాట అంటూ ఉన్నాడు. అసలు ఏంటని కొద్దిగా వీడియో తీశాను, చూడండి ఆ వీడియో ఎలా ఉందో. మనం చచ్చిపోతామని మనకు తెలియదు, మనం అది మర్చిపోయి మన జీవితాలని సాగిస్తూ ఉంటాం. సో నేనంటాను, నా ఫ్యూచర్ ఇక్కడి నుంచి 2 ఏళ్ళు, నా ఫ్యూచర్ ఇక్కడి నుంచి 3 ఏళ్ళు, నా ఫ్యూచర్ ఇక్కడి నుంచి 1 నెల కూడా కాదు, నా ఫ్యూచర్ రేపు కూడా కాదు, నా ఫ్యూచర్ నా నెక్స్ట్ సెకండ్. నేను మాట్లాడబోయే నెక్స్ట్ మాట నా ఫ్యూచర్. నేను ఇప్పుడు డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి వెళ్ళాలి, అది నా ఫ్యూచర్. సో నేను అలాగే ఉంటాను. ప్రెసెంట్లో ఇప్పుడు బాగున్నానంటే నా ఫ్యూచర్ బాగుంటుంది. ఇప్పుడు నేను కరెక్ట్గా పద్ధతిగా క్రమశిక్షణతో డిసిప్లిన్గా ఉన్నాను అని అంటే నా నెక్స్ట్ సెకండ్ బాగుంటుంది. అంతవరకు